10 మందిలా సన్మానం చేసి పక్కకు పోయినాక బురదల నూకేసిండట. అగో అచ్చం అట్లనే చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల మీద. ఇస్తున్నాం తెస్తున్నాం వచ్చే వచ్చే పాయే పాయే అన్నట్టు 42% బీసీ రిజర్వేషన్ల ముచ్చట చెప్పిండు. తీరా ఇప్పుడు చూస్తే వాటిని అసలే అమలు కాకుండా చేయాలి అన్నట్టు కేసు వేయించిందట. సర్కార్ జీవో తీసుకురాలేదు, ఆర్డర్ పాస్ కాలేదు, ఎన్నికల నోటిఫికేషన్ల రిజర్వేషన్లు ఎక్కడ ఎన్ని అనేది తేలలేదు. కానీ రెడ్డి జాగృతి అనే సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసేసిండట. ఇతగాడు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి అనే వార్తలు కూడా గుసగుసలాడుతున్నాయి. అంటే బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని ఓ దిక్కు చెప్పుకుంటే ఇంకో దిక్కు వాళ్ళ మనుషులతోనే కోర్టులో కేసు లేపిస్తున్నారు. అది కూడా ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రిజర్వేషన్ల ఖరారే లేదు, కోర్టుకు ఊరికనే ఉరికిండు. ఇక దీని మీద హైకోర్టు నెత్తి మీద సుత్తతోని ఫటా ఫటా కొట్టిందట. రిజర్వేషన్లు ఇచ్చేదా సచ్చేదా అనేది సర్కారు చెప్పలేదు. పేపర్లలో వచ్చిన వార్తలను పట్టుకొని కోర్టుకి ఎక్కితే ఇక మిమ్మల్ని ఏమనాలి అన్నట్టు కోర్టు ముక్కు మీద గుద్దినట్టు చేసి 3 షర్ల నీళ్ళు దాపించినంత పని చేసిందట. ఇంకేమున్నది, వీరులం శూరులమైతం అని కోర్టు మెట్లు ఎక్కినోళ్ళు తోక ముడుచుకొని తొందరగా బయటకు వచ్చిందట. సరే ఆ ముచ్చట అటు ఉంచితే సర్కారు తీరు మాత్రం మంచిగా లేదు. ఓ చేత ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేత గుంజుకునే ఉపాయాలు చేస్తున్నదని తెలంగాణ బీసీ జనాలు కోపం చేస్తున్నారు.